ఇక మన మలిగాన్ పేపర్‌లోకి వెళ్దాం ఒకసారి. ఇగ ఏసిండు ఇగ పెద్ద పెద్దవి ఏసిండు అయ్యో! మరి 6 ఎమ్మెల్సీలలో ఈ ఎమ్మెల్సీ ఒకటని నాకు ఇస్తారో మరి? 6 ఎమ్మెల్సీలలో ఒక్క ఎమ్మెల్సీ అని ఇస్తారో మరి ఉట్టిదే ఆశలు పెట్టుకొని ఇంత పెద్ద పెద్ద ఫోటోలేస్తాండో, ఇక్కడ రాహుల్ గాంధీది, ఈడ ప్రియాంక గాంధీది, ఇది సోనియా గాంధీది, ఇగో రేవంత్ రెడ్డి ఇగ అందరిది ఏసిండు. ఇగ మొన్నటిదాకా ఏమన్నాడుగా తాజకృష్ణ పోయి, రెడ్డిల ఇండ్ల ముందు నిలబడాలా మనం? రెడ్డిల ఇండ్ల ముందు నిలబడి మనం బిచ్చమెత్తుకోవాలా? మనకంటూ వద్దా అధికారం అని అడిగిండు. ఇప్పుడు ఇప్పుడు రెడ్డిల ఇళ్ళకే పోయి కాళ్ళు మొక్కుతాడు. రెడ్డిల గడపల ముందు నిలబడే కాళ్ళు మొక్కుతాడు. నిన్న వాళ్ళ మేనల్లుడు వచ్చిండు కదా, అంత డ్రామా. ఎమ్మెల్యే కావడానికి, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎన్ని రకాల ఏషాలు కట్టిండు, అన్ని రకాల ఏషాలు కట్టిండు. ఎంతమందిని మోసం చేయాలో అంతమందిని మోసం చేసిండు, ఎంతమందిని బదనాం చేయాలో అంతమందిని బదనాం చేసిండు. నాలాంటి వాళ్ళని కావచ్చు, ఇంకోరిని కావచ్చు, బదనాం చేయడం, మోసం చేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడం. ఇదే బదనాం, బ్లాక్మెయిలింగ్, మోసం. మళ్ళీ ఏమంటారు, 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద కొట్లాడింది అంటారు. 2021 వరకు T5నే ఉద్యోగం చేసిండు, 10 సంవత్సరాలుగా పోరాటం చేసిండు. ఉద్యోగస్తుని గుండి మరి ఎక్కడ మన కళ్ళు కప్పి ఎక్కడ నిరాహార దీక్ష చేసిండు, ఎక్కడ పోరాటం చేసిండో తెలియదు. యూట్యూబ్ నుండి వార్తలు చదవడం పోరాటం అనుకునే కాడికి తీసుకొచ్చిండు. ఇక మళ్ళీ 2019లో ఉప ఎన్నికల్లో పోటీ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. ఏడి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడా? అయిలే ఇగో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదనే హుజూర్ నగర్లో 2019లో ఎమ్మెల్యేగా ఈయన రిజైన్ చేసినాక ఆ స్థానానికి పోటీపడ్డాడు. పోటీపడి అప్పుడు కేసీఆర్ మీద కొట్లాడిండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల మీద నేను గెలవాలని పోటీ చేసిండు. అంటే కాంగ్రెస్ తోటి లొల్లి కదా అది 2019. ఇక కేసీఆర్ తో లొల్లి ఎప్పుడు పెట్టుకున్నాడు అంటే, పర్సనల్గా ఈ వ్యక్తి ఎదగడానికి, ఈ దుర్మార్గుడు ఎదగడానికి, ఈ బ్లాక్మెయిలర్ ఎదగడానికి 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇక కేసీఆర్ని ముందర పెట్టుకున్నాడు ఒక బొమ్మ. మనం ఊహించుకుంటాం కదా, గాల్లో ఒక శత్రువును ఊహించుకొని. ఇప్పుడు కొట్టలేనివాడు ఏం చేస్తారంటే, ఎవడన్నా నచ్చి మనకంటే బలవంతుడు 2 దర్శింది అనుకో, వాడిని కొట్టలేక, వాడిని తిట్టలేక గాల్లో వాని రూపం ఎంకలాడుకొని పెట్టుకొని, ఏమరా నన్ను ఇట్లా కొడతావురా, ఇట్లా తిడతావురా అని వీని నోటికి వచ్చిన ఆయన తిట్టుకుంటే సంతోషపడతాడు. గట్లా ఈ దుర్మార్గుడు, ఈ బ్లాక్మెయిలర్ ఏం చేసిందంటే, కేసీఆర్ అనే ఓ ముఖాన్ని గాల్లో పెట్టుకొని ఆయనతోటి ఫైటింగ్ చేయడం నేర్చిండు యూట్యూబ్లో. ఇక దాన్ని పోరాటం అని నమ్మబలికే పని చేస్తే ఈ యూట్యూబ్ చూసే కొంతమంది పాపం పిల్లలు అదే నిజం అనుకున్నారు. నిన్న వాళ్ళ అల్లుడు వచ్చి మొత్తం చెప్పిండుగా, పైసల దందా వందంతా ఏమి లేదు. నిజంగా వీని గురించి మాట్లాడుకోవడం వృధా మనము. కాకపోతే ఇప్పుడు ఇది వేసిండు కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ మోతావారిని తయారు చేసిండు. ఇన్ని రోజులేమో తీన్మార్ మల్లిగాని టీంకి అధ్యక్షుడిగా ఉన్నాడని చెప్పుకునే. ఇక ఇప్పుడు ఏం చేసిండు, ఇక్కడికి వచ్చింది ఇగో తీన్మార్ మల్లి టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్. ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయ్యాడు కాబట్టి ఇది ఒక దొంగ కథల్ని బతికించాలి కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లి టీంకి. యాక్చువల్లీ ఈ వ్యక్తి లేనే లేడు, ఈ వ్యక్తికి ఇచ్చిండు. అంటే ఎప్పటికప్పుడు తన మోసాన్ని బతికించుకునే ప్రయత్నం చేస్తాండి. ఇది బాగా మీరు గుర్తించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ నిర్మాణ పార్టీ అనేది ఉన్నట్టేనా, లేకపోతే దాన్ని భూస్థాపితం చేసింలా, లేకపోతే ఆ పార్టీ ఇంకా అట్లనే ఉన్నదా? ఒకవేళ ఆ పార్టీ ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ నువ్వు కాంగ్రెస్ టీపీసీసీ కమిటీ కన్వీనర్గా ఎట్లా అయినావు? మరి నీ టీం సభ్యులు కాంగ్రెస్లో ఉన్నట్టేనా? ఆ పార్టీనా, ఈ పార్టీనా? ఇది ఎందుకు ప్రజల్ని ఇంకా నమ్మబలుకుతానో, ఎందుకు పాపం తెలియని పిల్లలను ఇంకెందుకు నీ భ్రమంలో పెట్టదలుచుకున్నావు? ఇది ఒకటి మాట్లాడుకోవాలి.